హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్లో ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వెంకీ రోజాని కలవడానికి రెస్టారెంట్కి వస్తాడు. జనరల్గా అబ్బాయిలు అమ్మాయిల కోసం వెయిట్ చేస్తుంటారు, కానీ నేనేమో నీ కోసం వెయిట్ చేస్తున్నాను అని రోజా అంటూ ఉంటే గైడెన్స్ తీసుకోవడానికి లేట్ అయింది అని వెంకీ అంటూ ఉంటే గైడెన్స్ ఏంటి అని రోజా అడుగుతుంది. సర్లే, ఏం కాదు, ఏమైనా తిందామా అని వెంకీ అంటూ ఉంటే తినడానికి వచ్చామా అని రోజా అంటుంది. రెస్టారెంట్కి అందుకే కదా వస్తారు అని వెంకీ నోరు జారుతూ ఇప్పుడేం చెయ్యాలో చెప్పు అని నందుని అడుగుతూ ఉంటాడు. ఆ పువ్వు చేతిలో పెట్టుకుంటే బరువుగా ఉంటుంది కానీ చెవులో పెట్టుకో అని నందు చెప్పడంతో వెంకీ అలానే చేస్తాడు. ఈడెట్, ఆ పువ్వు చెవిలో పెట్టుకోవడానికి కాదు, ఆ అమ్మాయికి ఇవ్వు అని నందు తిట్టడంతో ఇంకా వెంకీ రోజాకి ఇస్తాడు. ఏ అప్సరస చేతిలోకి వెళ్ళాలా అని ఈ తాతలాడుతున్న ఈ రోజా పువ్వు నిరీక్షణ ఇప్పటికీ ఫలించి నా రోజా చేతిలోకి వెళ్తుంది అని నందు చెప్తూ ఉంటే వెంకీ రోజాకి చెప్తూ రోజా ఫ్లవర్ ఇస్తూ ఉంటాడు. సో స్వీట్ ఆఫ్ యూ అని రోజా సిగ్గుపడుతూ ఉంటే నీ నవ్వుని ప్రతిరోజు చూడాలంటే నేనేం చెయ్యాలి అని వెంకీ అడుగుతాడు. ఏం చెయ్యాలో నువ్వే చెప్పు అని రోజా అడుగుతుంది కదా, చెప్పు ఏం చెయ్యాలి అని వెంకీ నందుతో మాట్లాడుతూ ఉంటే ఎవరిని అడుగుతున్నావు అని రోజా అడుగుతుంది. నా మనసుని అని నందు చెప్పమండంతో వెంకీ చెప్తాడు. ఏమంటుంది నీ మనసు అని రోజా అడుగుతూ ఉంటే నా మనసు ఏమంటుంది చెప్పే, నా రోజాకి వినిపించేలా చెప్పాలి, నా మనసుకి వినిపించేలా అడుగుతున్నాను అని వెంకీ అంటూ ఉంటే యు ఆర్ సో ఫన్నీ, ఇంతకీ నీ మనసు ఏమంటుందో చెప్పనే లేదు అని రోజా అడుగుతూ ఉంటే జీవితాంతం నువ్వు నా పక్కనే ఉండిపోవాలి అంటుంది. మొన్న ఒక పెళ్ళికి వెళ్ళాను, అక్కడ ఏమనిపించిందో తెలుసా, నువ్వు ఆ పెళ్ళిలో లేకపోవడం మంచిదనిపించింది. ఇంత అందాన్ని చూసిన పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురి మెడలో తాళి కట్టగలడా అని వెంకీ అంటూ ఉంటే సో స్వీట్, ఆఫీస్లో ఇలా ఎందుకుండవు అని రోజు అడుగుతుంది. ఎందుకుండను అడుగుతుంది కదా, చెప్పు అని వెంకీ నందుని అడుగుతూ ఉంటే నందు రౌడీని చూసి వీడు పక్కాగా పౌడర్ సప్లై చేసేవాడే అని ఆలోచిస్తూ ఉంటుంది. త్వరగా చెప్పు, ఎందుకుండను అని వెంకీ నందుతో మాట్లాడుతూ ఉంటే నువ్వు ఫన్నీనే కాదు, చాలా విచిత్రంగా మాట్లాడుతున్నావు, ఆఫీస్లో కూడా ఇలానే సరదాగా ఉంటే బాగానే ఉంటుంది కదా రోజా అంటూ ఉంటే ఇన్ని రోజులకు దొరికావు అని నందు రౌడీని చూస్తూ ఉంటే వెంకీ రోజాతో చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఎలా తెప్పించుకుంటావో నేను చూస్తాను అని వెంకీ అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు వెంకీ అని రోజా అడుగుతూ ఉంటుంది. నాకు అది అర్థం కావట్లేదు, నా మనసులో ఏదో తిప్పుతున్నట్టుంది అని వెంకీ అంటూ ఉంటే జనరల్గా కడుపులో కదా తిప్పుతుంది అని రోజా అంటుంది. నా బాడీలో అంతే అనవసరంగా తిప్పుతుంటాయి, కరెక్ట్గా మాట్లాడు తల్లి, నీకు దండం పెడతాను అని వెంకీ అనుకుంటూ ఉంటే సర్లే, నన్ను మొదటిసారి చూసినప్పుడు నీకు ఏమనిపించింది అని రోజా అడుగుతూ ఉంటే నా చేతిలో నువ్వైపోయావు, నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని నందు అంటూ ఉంటే వెంకీ అదే చెప్పడంతో ఇంకా రోజా సీరియస్ అవుతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు వెంకీ, బాగా మాట్లాడుతున్నావు అనుకునే లోపే ఏదేదో వాగుతున్నా అని రోజా అడుగుతూ ఉంటే అంటే సిగ్నల్ సరిగ్గా లేనట్టుంది, అయ్యి బాబోయ్ దొరికిపోయాను అనుకుంటూ నందు లేకపోవడంతో టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఏరా, పౌడర్ బాగా అమ్ముతున్నావా అని నందు రౌడీని అడుగుతూ ఉంటే ఎవరు మీరు, ఏం మాట్లాడుతున్నావు అని రౌడీ అడుగుతూ ఉంటాడు. నీలాంటోడికి కూడా నా ఇంట్రడక్షన్ కావాలా అంటూ నందు రౌడీని తరుముకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆర్ యూ ఓకే, సడన్గా ఏమైంది అని రోజా అంటూ ఉంటే నథింగ్, ఫుడ్ ఆర్డర్ చేద్దామా అని వెంకీ అడుగుతూ ఉంటే అది వచ్చేలోపు ఏదైనా మాట్లాడుకుందామా, నా గురించి చెప్పు అని రోజా అడుగుతూ ఉంటుంది. దీన్ని పొగడాలంటే తెలుగు బుక్స్ అన్నీ తిరిగేయాలి, అది నా వల్ల ఎక్కడవుతుంది, ఆ నందు ఇలా హ్యాండ్ ఇస్తుందని అనుకోలేదు అని వెంకీ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏదో ఇంటర్వ్యూకి వచ్చినట్టు ఇలా టెన్షన్ పడుతున్నావేంటి అని రోజు అడుగుతూ ఉంటే కరెక్ట్గా గుర్తు చేసేసా, నాకు ఈరోజు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేయాల్సి ఉంది, మనం తర్వాత కలుద్దామా అని వెంకీ టెన్షన్ పడుతూ ఉంటే నన్ను రిక్వెస్ట్ చేసి మరి లంచ్కి పిలిచింది నువ్వు అని రోజా సీరియస్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయిపోయింది, మొత్తం చెడగొట్టేసింది, ఈ నందుని నమ్ముకున్నందుకు నన్ను నట్టేట్లో ముంచేసింది అని వెంకీ చాలా బాధపడుతూ ఉంటాడు. మరోవైపు ఇందు నడుచుకుంటూ వస్తే రాజు చూసుకోకుండా బైక్తో
గుద్దేస్తాడు. రాజు ఇందు ఒకరినొకరు చూసుకొని మళ్ళీ నువ్వేనా అనుకుంటూ ఉంటారు. మామ, ఆ దేవుడు మీ మధ్య ఏదో స్క్రిప్ట్ రాస్తున్నట్టున్నాడు, లేకపోతే పదే పదే ఎలా ఎందుకు కలుస్తారు అని లక్కీ అంటూ ఉంటే, నువ్వు ఊరుకోరా బాబు, అది ఏందంటే మనం ఏదో ప్లాన్ చేస్తున్నాం అనుకుంటుందని రాజు అంటాడు. అనుకోవడం ఏంటి, కళ్ళ ముందు కనిపిస్తుంది కదా అని ఎందు అంటుంది. ఏంటి మేడం, మీకు అది కూడా వినిపించిందా అని లక్కీ అంటూ ఉంటే, పాము చెవులు అనుకుంటా అని రాజు అంటాడు. నావి పాము చెవులు కాదు, మీవే కప్ప మొహాలు. అవి వర్షం పడగానే బయటకు వస్తాయి, నేను రోడ్డు మీదకి రాగానే గుద్దడానికి వచ్చేస్తారు అని ఎందు అంటూ ఉంటే, మాకు వేరే పని లేదనుకుంటున్నావా అని రాజు అంటాడు. పని ఉంటే ఈ పనికి మాలిన పని ఎందుకు చేస్తావు, నీకు అసలు బుద్ధి లేదని నాకు మొదటి రోజే అర్థమైంది అని ఎందు అంటే, ఇన్ని మాట్లాడుతున్నావు కదా, మరి నువ్వేం చేసావు, దేశంలో ఎన్ని బైకులు ఉంటే నా బైకే దొరికిందా అడ్డంగా గుర్తు రావడానికి, నువ్వు పెద్ద అప్సరసవన్నీ వెతుక్కుంటూ వచ్చి మరి గుద్దుతున్నాను మరి అని రాజు అంటూ ఉంటాడు. అవును, మరి నువ్వు పెద్ద మైసూర్ మహారాజువా, నిన్ను వెతుక్కుంటూ అడ్డంగా రావడానికి అప్సరస అయితే నువ్వు గుద్దేస్తావా అని ఎందు రాజు ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉంటారు. సరే, నాకు కళ్ళు లేవు, నీకున్నాయిగా, నువ్వు చూసి రావచ్చుగా అని రాజు అంటూ ఉంటే, చూడకుండా వచ్చి గుద్దింది నువ్వు అని ఎందు అంటుంది. అంటూ రాజు ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉంటే, మేడం, అస్తమాను గొడవ ఎందుకు, బుద్ధున్న వాళ్ళు ఎవరైనా ఒకసారి మీతో గొడవ పడ్డాక మళ్ళీ గొడవ పడాలనుకుంటారా అని లక్కీ అంటాడు. అంటే ఏంటి నీ ఉద్దేశం అని ఎందు అంటూ ఉంటే, అంటే నా మీనింగ్ ఏంటంటే మళ్ళీ తప్పు చెయ్యాలని ఎవరు అనుకోరు కదా, పడింది కూరగాయలే కదా, ఏరుకుంటే సరిపోతుంది అని లక్కీ అంటాడు. అంటే నేను రోడ్డు మీద కూరగాయలు ఏరుకునే దానిలా కనిపిస్తున్నానా అని ఎందు అంటూ ఉంటే, మీకెందుకు అంత శ్రమ, నేను ఏరేసి ఇస్తాను అంటూ లక్కీ కూరగాయలన్నీ ఏరేసి ఎందుకు ఇస్తూ ఉంటే, తీసుకెళ్ళి మీ ఇంట్లో లొట్టలు వేసుకొని తినండి అని ఎందు అంటుంది. ఏం వాగుతున్నావే అని రాజు అంటూ ఉంటే, మేడం, మిమ్మల్ని వదిలేస్తే తెల్లార్లు గొడవ పడేలా ఉన్నారు, మీ కూరగాయలు మీరు తీసుకోండి అని లక్కీ ఇస్తూ ఉంటాడు. అంటే కింద పడ్డ కూరగాయలు నేను తీసుకోవాలా, కింద పడ్డ కూరగాయలతో నేను వండను అని ఎందు అంటే, అయితే మానేసి వెళ్ళిపో అని రాజు అంటాడు. హలో, ఏం మాట్లాడుతున్నారు, కూరగాయలు కింద పడేసింది మీరా కాదా, చెప్పండి అని ఎందు అంటుంది. మేడం, దీనికి పరిష్కారం ఏంటో ఆలోచిద్దాం అని లక్కీ అంటూ ఉంటే, పరిష్కరించడానికి ఏం లేదు, నాకు నా కూరగాయలే కావాలి అని ఎందు అంటుంది. అంతే కదా మేడం, కూరగాయల బండి అక్కడే ఉంది, మీకేం కూరగాయలు కావాలో క్లారిటీ ఉంది, మేము కొనిస్తాం, మీరు తీసుకెళ్ళండి. మా ట్యూబ్లైట్ మేడం ఇప్పుడే వెలిగింది, మీకు కావాల్సిన కూరగాయలు మేము కొనిస్తాం మేడం అని లక్కీ అంటూ ఉంటే, అక్కర్లేదు, ఇదిగో లిస్టు ఒక్కటి కూడా మిస్ అవ్వడానికి వీల్లేదు అని ఇందు లిస్ట్ ఇస్తుంది. లెక్క ఎక్కువైనా పర్లేదు మేడం, తక్కువ మాత్రం కానివ్వను, రామమ్మ వెళ్దాం అని లక్కీ రాజును పిలుస్తూ ఉంటే, ఆనపకాయ చూపించి, విరిగిపోద్ది, నువ్వు వెళ్ళి కొనుక్కో అని అంటూ ఉంటే, గుద్దింది నువ్వు వస్తేనే మేడం గారి ఈగో సాటిస్ఫై అవుతుంది అని లక్కీ అంటాడు. ఈ విషయంలో కరెక్ట్గా చెప్పావు, అతను కొనిస్తేనే నేను కూరగాయలు తీసుకుంటాను అని ఎందు అంటూ ఉంటే, ఇదంతా నీ వల్లేరా అంటూ రాజు కూరగాయలు చెప్తూ ఉంటాడు. హలో, సరిగ్గా చూసి వేయండి, ఒక్క పుచ్చున్నా ఊరుకొని చెప్తున్నాను అని ఎందు వార్నింగ్ ఇస్తూ ఉంటే, ఇంకా రాజు కోపంగా చూస్తూ ఉంటాడు. ఏంటి అలా చూస్తున్నారు అని అంటూ ఉంటే, అబ్బాయి ఏం లేదు మేడం, కూరగాయలు కొనాలన్నా మీ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపిస్తుందని లక్కీ అంటాడు. ముందు పని చూడు, నాకు టైం లేదు అని ఎందు అంటూ ఉంటే, వాచ్ ఉందిగా అని రాజు అంటాడు. నాకు కుళ్ళిపోయిన కూరగాయలే కాదు, కుళ్ళు జోకులన్నా కోపమే అని ఎందు అంటుంది. ఇంకా కూరగాయలు మొత్తం 500 అని చెప్పడంతో, అన్నా మీ షాప్ మొత్తం అడగలేదే అని లక్కీ రాజు షాక్ అవుతూ ఉంటారు. ఆయన చెప్పింది కూడా కూరగాయలకే, కొండమెక్కని ఎప్పుడైనా కొంటే కదా తెలిసేది అని ఎందు అంటుంది. దాంతో పోరాడే ఓపిక లేదురా, ఎంత అన్నాడు, 500 కదా అంటూ రాజు తన దగ్గరున్న డబ్బులు తీసేస్తాడు. మేడం తీసుకోండి మేడం, లిస్టులో ఉన్నవన్నీ ఉన్నాయి మేడం, నేను తీసుకున్న ఉల్లిపాయలేంటి, మీరు తీసుకున్న ఉల్లిపాయలేంటి, నాకు కావాల్సింది తెల్ల ఉల్లిపాయలు కదా అని ఎందు అంటూ ఉంటే, తెల్లుల్లిపాయ అంట, ఇవ్వు అని రాజు అంటాడు. అయిపోయంట, మరి ఇప్పుడు ఏం చెయ్యాలి అని రాజు అంటే, నా ముందే ఈగో బిల్డప్ ఇస్తావా, ఇప్పుడు చూపిస్తా అనుకుంటూ ఎందు, చూడండి నాకు తెల్లుల్లిపాయలే కావాలి అని మండు పట్టుపడుతుంది. రెండింటికి పెద్ద తేడా ఏముంది, 2 ఉల్లిపాయలే కదా అని రాజు అంటాడు. అవునా, మీకు క్యారమ్ బోర్డులో వైట్ కాయిన్ బ్లాక్ కాయిన్ ఉంటాయి, ఇప్పుడు 2 కాయిన్స్ అని చెప్పి రెండింటిని ఒకేలా చూడలేం కదా,
2 కాయిన్స్ని విడగొట్టలేం కదా. ఎవరికి ఉండే ఇంపార్టెన్స్ వాళ్ళకుంటుంది. అలాగే దీనికున్న ఇంపార్టెన్స్ దీనికుంటుంది. మూసుకొని నా తెల్ల ఉల్లిపాయలని నాకు తెచ్చివ్వండి అని ఎందు అంటుంది. రే లక్కీ, ఇంకో 100 ఇస్తాను, కొనుక్కొని వెళ్ళమని చెప్పు అని రాజు అంటూ ఉంటే, హలో, ఇంకో 200 నేను ఇస్తాను, వెళ్ళి మర్యాదగా కొనుక్కొని రండి, ఎవరు నడవాలి అంత దూరం అని ఎందు అంటుంది. రే, దాంతో గొడవ ఎందుకు, ఆ డబ్బులు ఏవో ఇచ్చే, నేను పట్టుకొస్తాను అంటూ లక్కీ డబ్బులు తీసుకొని అక్కడి నుంచి వెళ్తాడు. కావాలనే ఇగోతో మాట్లాడుతున్నావు కదా అని రాజు అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఇంతలో లక్కీ తెల్లుల్లిపాయలు తీసుకొచ్చి ఇవ్వడంతో, ఇంకెప్పుడు నాతో పెట్టుకోకండి సరేనా అంటూ ఎందు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా రాజు టమాటో తీసుకెళ్ళిపోతూ ఉంటే, బాబు టమాటో బాబు అని షాప్ అతను అడుగుతాడు. 500 తీసుకున్నా ఒక టమాటో ఇవ్వలేవా అంటూ రాజు లక్కీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోవైపు నందు రౌడీని తరుముకుంటూ వెనకాలే పరుగులు తీస్తూ ఉంటుంది. నేను దొరికినా పర్లేదు, ఈ ప్యాకెట్ పోలీసులకు దొరికిందంటే నన్ను చంపేస్తాడు, ఏం చెయ్యాలి అని రౌడీ అనుకుంటూ రాజు వాళ్ళు వస్తూ ఉంటే ప్లాన్ వేసుకొని గుండె నొప్పి అంటూ బైక్కి అడ్డంగా పడిపోతాడు. అయ్యో, ఏమైంది సార్, హాస్పిటల్కి వెళ్దాం పదండి, అరే లక్కీ అంబులెన్స్ని పిలవండి అని రాజు అంటూ ఉంటే, హాస్పిటల్ పక్కనే కదా, ఎలాగోలా నేను వెళ్ళిపోతాను సార్, అంతకంటే ముందు ఈ బ్యాగ్లో మందులు ఉన్నాయి, ఈ పక్క ఏరియాలో బస్ స్టాండ్ పక్కనే ఉన్న ఆ కాంప్లెక్స్ దగ్గర మా నాన్న ఉంటాడు, ఆయనకి ఇవ్వాలి సార్, లేకపోతే చాలామంది ప్రాణాలు పోతాయి సార్, మీరే ఎలా అయినా ఈ విషయంలో నాకు హెల్ప్ చేయాలి సార్, ఇప్పుడు వాళ్ళందరి ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయి, ప్లీజ్ సార్ అని రౌడీ అడుగుతూ ఉంటే, సార్ మీరు ఇంకా ఆవేశపడి ఇలాగే నాన్ స్టాప్గా మాట్లాడితే మీరు ఇలాగే గుండెపోటుతో పోయేలా ఉన్నారు, అసలు మీ నాన్న ఎవరు, ఆ మందులు ఇవ్వకపోతే అంతమంది ప్రాణాలు ఎందుకు పోతాయి, మీకంటే ఏదో హెల్ప్ చేద్దామని వచ్చాం, కానీ మాకు అవతల చాలా పని ఉంది అని లక్కీ అంటూ ఉంటాడు. రే, నొప్పితో బాధపడే వాళ్ళని అంత విసిగించకరా అని రాజు అంటూ ఉంటే, వీడికంటే హెల్ప్ చేద్దాం అనుకున్నాంరా, మనకి సమాజ సేవ అక్కర్లేదు అని లక్కీ అంటూ ఉంటాడు. సార్, ఈ బ్యాగ్ కానీ మీరు సేఫ్గా ఇస్తే మీకు డబ్బులు కూడా ఇస్తాను, అర్జెంట్ సార్, ఓ 10,000 ఇస్తాను సార్ అని రౌడీ అంటూ ఉంటే, రే లక్కీ, వీడెవడో 2 కిలోమీటర్లకే 10,000 ఇస్తానంటున్నాడు అని రాజు లక్కీ అనుకుంటూ ఉంటారు. పిచ్చోడ్లా ఉన్నాడు, మనకి 10,000 ఇస్తాడంట, వాడి మొహం చూసావా, అమాయకుల్లా ఉన్నాడు, హ్యాపీగా నమ్మేయచ్చు అని ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ, 10,000 కోసం కాకపోయినా 10 మంది ప్రాణాలు కాపాడడం కోసం ఈ డీల్ కొప్పుకుంటున్నాం కదరా మామా అని లక్కీ అంటే, అవునవును, ఎవరికైనా కష్టం అంటే మన మనసు ఒప్పుకోదు కదా, బైక్లో పెట్రోల్ అయిపోయింది, అసలు ఎమర్జెన్సీ కదా, డబ్బులు ఇస్తే పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళిపోతాం అంటూ రాజు డబ్బులు తీసుకుంటాడు. సార్, మీ నెంబర్ చెప్తారా, మా నాన్నకి సెండ్ చేయాలి కదా అంటూ రౌడీ రాజు నెంబర్ తీసుకొని బ్యాగ్ ఇచ్చి రాజు వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఫోటో తీస్తాడు. ఇంకా అతను వాళ్ళ అన్నకి కాల్ చేసి, నన్ను పోలీసులు తరుముతుంటే ఎలాగోలా తప్పించుకున్నాను, నన్ను చూస్తే పట్టేసుకుంటారని ఆ మాల్ పోలీసులకు చెక్కకుండా ఇక్కడ ఒక అతనికి ఇచ్చాను, ఇంకో 10 నిమిషాల్లో ప్యాకెట్ తీసుకొని నీ దగ్గరికి వచ్చేస్తాడు, వాడి నెంబర్ ఫోటో నీకు సెండ్ చేస్తున్నాను, వాడికి అందులో ఏముందో తెలీదు, వాడొచ్చి ఆ బ్యాగ్ ఇచ్చాడా, సరే సరే, లేదు ఏదైనా పొరపాటు జరిగితే వాడి నెంబర్ని ట్రేస్ చెయ్యండి అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. ఇంకా ఇంతలో నందు వచ్చి, రే ఎక్కడికి పారిపోతున్నావురా అంటూ వాడిని పోలీసులకి అప్పచెప్తుంది. చెప్పరా, ప్యాకెట్స్ ఎక్కడా అని పోలీసులు నిలదీస్తూ ఉంటే, సార్ వీడి దగ్గర ఏం లేదు సార్, ఇందాక వీడు 2 వ్యక్తులకి ఇచ్చాడు, అదిగోండి వాళ్ళు అటు వెళ్తున్నారు, పదండి సార్ వాళ్ళని ఫాలో అవుదాం అని నందు రాజు వాళ్ళని చూపిస్తుంది. కానిస్టేబుల్ వీడిని జీప్ ఎక్కించు అని చెప్పి ఎస్ఐ రాజు వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు. ఇంకా లక్కీ పోలీసులను చూసి, ఒరే మామ, పోలీసులు రా అని అంటూ ఉంటే, రోడ్డన్నాక పోలీసులు ఉంటారా అని రాజు అంటాడు. మన వెనకే వస్తున్నారా, మనల్ని పట్టుకుంటారంట్రా అని లక్కీ అంటూ ఉంటే, రే ఏమంటున్నావురా అని రాజు అడుగుతాడు. ఒకసారి వెనక్కి తిరిగి చూడు మామ, నాకేదో తేడా కొడుతుందిరా, ఇంత చిన్న పార్సిల్ డెలివరీకి 10,000 ఇచ్చాడంటే అది ప్రాణాలు కాపాడే మందులా లేదురా, మన ప్రాణాల మీదకి తెచ్చే మందులా ఉందిరా అని లక్కీ అంటూ ఉంటే, రే ఏమంటున్నావురా నువ్వు అంటూ రాజు టెన్షన్ పడుతూ ఉంటే, రే దొరికితే శ్రీకృష్ణ జన్మస్నానమే, ఫాస్ట్గా పోనివ్వరా, ఇప్పుడు అవన్నీ ఆలోచిస్తే దొరికిపోతాంరా, త్వరగా పోనివ్వు అని లక్కీ టెన్షన్ పెట్టేస్తూ ఉంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.